మీకందరికీ స్వాగతం. కాళ్ళు ముందుకు చాపండి, ఫ్రీ చేయండి, భుజాలను ముందుకి వెనక్కి. పాదాల్లో ఏమాత్రం టెన్షన్ లేకుండాను. సో దీన్ని ఫ్రాంటల్ ప్లేన్ అంటాం. ఇది దిస్ డైరెక్షనల్ మూమెంట్ని. దీన్ని లాటరల్ రొటేషనల్ డైరెక్షన్ అంటాం. ఈ మూమెంట్ అనేది పనికిరాదు. దిస్ మూమెంట్ ఈజ్ నాట్ గుడ్. ఇట్ టైటన్స్ యువర్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ యువర్ క్వాడ్రిసెప్స్. అందుకని దట్ మూమెంట్ టు బి అవాయిడెడ్. ఎవరికైతే బ్యాక్ ప్రాబ్లం ఉందో, సియాటికా ఉందో, ఈ ప్రాబ్లం ఇది చేయకూడదు. అది ఓన్లీ నీ ఆపరేషన్ అయినప్పుడు, నీ కంప్లీట్గా జామ్ అయినప్పుడు, ఆ టెండన్స్ని, లిగమెంట్స్ని మూవ్ చేయడానికి అప్పుడు మాత్రమే ఆ పై మజిల్ అనేది మూవ్ చేయాలి. సో వీ షుడ్ నెవర్ డూ దిస్ ఫ్లెక్షన్. ది ఫ్లెక్షన్ కాజెస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఆల్రెడీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హియర్. So these muscles, because of the walking or because of the lack of exercise or because of running, whatever it is, there's a lot of tension in these muscles, hamstrings and quadriceps. So వాటిని వదులుగా చేయాలి. వాటిని వదులుగా చేయాలి అని అంటే మోకాల్లో ఉండే కండరాలు కానీ, ఆ తర్వాత యాంకిల్లో ఉండే కండరాలు, గ్యాస్ట్రోకనీమియస్ అంటాం. ఇట్ ఓన్లీ గెట్స్ ఫ్రీడ్ ఇఫ్ యువర్ సోలస్ ఈజ్ ఫ్రీ. అండ్ దిస్ ఓన్లీ ప్రోక్లీమియస్ అంటాం. సో ఈ మోకాలు కింద ఉండేటువంటి కండరం, దట్ గెట్స్ ఓన్లీ ఫ్రీడ్ వెన్ గ్యాస్ట్రోకనీమియస్ ఈజ్ ఫ్రీ. అండ్ ప్రోక్లీమియస్ గెట్స్ ఫ్రీడ్ ఓన్లీ ఇఫ్ hamstring ఈజ్ ఫ్రీ. In hamstrings also you have mainly semimembranitis. సో ఆ తర్వాత ఈ క్వాడ్రిసెప్స్లో ఉండేటువంటి సార్టోరియస్ మజిల్ కానీ, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మజిల్స్. ద లాంగెస్ట్ మజిల్ ఇస్ సార్టోరియస్. అండ్ ఆ కింద ఉండేటువంటి సెమీమెంబ్రనైటిస్ ఏదైతే ఉంటుందో, ఇది బైసెప్. దాంట్లో ఇదేం చేస్తుందనంటే, ఇది లాగి పెడుతుంది. ఇది లాగి ఇక్కడ టైట్నెస్ ఉందంటే గ్లూటియల్ టైట్నెస్ మొదలవుతుంది. గ్లూటియల్ అంటే మన యొక్క ఆసనం, ద సీట్ విచ్ వీ సీ, ద బంప్ పార్ట్. దట్ ఇస్ ద బంప్ పార్ట్ విచ్ యూ సీ is called gluteus major, and the part which you won't see is called gluteus minor. ఈ పైన మనకి ఏదైతే కనిపిస్తుందో ఆసనం, బయటికి కనపడేదాన్ని, దాన్ని గ్లూటియస్ మ్యాక్సిమస్ అంటాం. కనపడినటువంటి మజిల్ ఏదైతే ఉందో లోన ఉండేది, దాన్ని గ్లూటియస్ మినిమస్ అని అంటాం. ఆ పైన ఉండేటువంటి మజిల్ దట్ ఓన్లీ గెట్స్ ఫ్రీడ్ ఇఫ్ ద సాక్రల్ ఇలియాక్ జాయింట్ ఈజ్ ఫ్రీ. సాక్రల్ ఇలియాక్ జాయింట్ ఫ్రీ ఉండాలంటే ఆ పైన ఉండే మజిల్స్ అన్నీ ఫ్రీ ఉండాలి. ఆ పైన ఉండే మజిల్స్ అంటే పిరిఫార్మిస్, మెంబ్రనోసిస్, అవన్నీ కూడా ఫ్రీ ఉండాలి. పిరిఫార్మిస్ ఫ్రీగా ఉండాలి అని అంటే మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి ఎరెక్టార్ స్పైనే ఫ్రీ ఉండాలి. ఎరెక్టార్ స్పైనేలో ఇన్ఫీరియరు, మీడియలు, సుపీరియరు ఇవన్నీ కూడా ఫ్రీ ఉంటే అప్పుడు you are healthy. Your legs are very healthy. Your spine is very healthy. వెన్నుముక స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క. If any of the tension in these muscles will cause a problem. అందుకే always understanding each posture is very important than just doing a posture. So if you just try to do this, it won't work. So there is no scientific basis which muscle you are moving, how you are moving, and we cause problem. So we are going to practice only Adhyatmika Krama, understanding how these muscles perform and how we can relax these muscles, and zero resistance exercises. And కుడి కాల్ని ఇలా ఉంచండి, నెమ్మదిగా పైకి కిందకి. సో ఈ కాల్నీల దూరంగా ఉంచండి, నెమ్మదిగా పైకి కిందకి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఎక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా, నా కాలు ఎంత దూరం ఉంది, ఇదేం తీతలి ఆసనం కాదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్, బట్ ఇట్ ఈస్ ఎట్ దిస్ డిస్టెన్స్. సో జెంట్లీ లిఫ్ట్ యువర్ రైట్ నీ అప్ అండ్ జస్ట్ డ్రాప్ ఇట్ డౌన్ కంప్లీట్లీ. ఎందుకని అడక్టార్స్ని ఫ్రీ చేయాలి. అడక్టార్స్ ఆర్ వెరీ ఆల్వేస్ అవుట్ సైడ్ యువర్ మజిల్స్ ఈజ్ కాల్డ్ అబ్డక్టార్స్. ఇన్సైడ్ ఆర్ కాల్డ్ అడక్టార్స్. This is called abductors, these are called adductors, inside muscle. So problem is with this,
అడక్టార్స్. మనం నడిచేప్పుడు కూడా మీరు చూసారో లేదో, మీరు నడిచేప్పుడు కూడా మీ యొక్క టెన్షన్ అంతా కూడాను అడాక్టర్స్ మీదకి వెళ్ళిపోతుంది. మనం నడిచేటప్పుడు ఫుట్ యాక్చువల్గా ఇటువైపు పడాలి, కానీ ఇటువైపు పడదు, ఎప్పుడు ఇటువైపు పడుతుంది ఫుట్. అవునా? సో అందుకే వెన్ యూ వాక్, సో ఇటువైపు పట్టడం వల్ల ఏమవుతుంది, హీల్ మీ చెప్పు ఒకవైపుకి అరిగిపోవడం కానీ అది జరుగుతూ ఉంటుంది. సో ఫుట్ ఈక్వల్గా ప్లేస్ కావాలి. ఇఫ్ యూ అడక్టార్స్ ఆర్ ఫ్రీ, ఏ పార్ట్ ఆఫ్ ద ఫుట్ టచ్ అవుతుంది కింద, అప్పుడు మీకు అసలు ప్రాబ్లమే రాదు, ఇక్కడ ఏ ప్రాబ్లం రావు. సో యూ అడక్టార్ డైరెక్ట్లీ కంట్రోల్స్ either lateral part or proximal or dorsal part of your soul. అందుకే దాన్ని ఏంటనంటే, దాన్ని ఈ లాటరల్ పార్ట్ ఏదైతే ఉందో, ఇది ఇంటీరియర్ ఏదైతే ఉందో, ఈ యాంగులర్ పార్ట్ ఏదైతే ఉందో, దీన్ని కంట్రోల్ చేసేటువంటి మజిల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వస్తుంది. అందుకే దాన్ని ఫ్రీ చేయడానికి ఇచ్చేస్తున్నా. ఈ మజిల్ ఏదైతే ఉందో, అడక్టార్ మజిల్ ఏదైతే ఉందో, అబ్డక్టార్ మజిల్ ఏదైతే ఉందో, ఈ అబ్డక్టార్ మజిల్ ఇది కంట్రోల్ చేస్తుంది ఫుట్ యొక్క అది. సో మనం నడిచేటప్పుడు కానీ, పరిగెత్తేటప్పుడు కానీ, మనం తెలియకుండానే కూర్చున్నప్పుడు కానీ, వి పుట్ లాట్ ఆఫ్ అన్ఈవెన్ లోడ్ ఆన్ ద ఫుట్. అయితే కుడివైపు పెడతాం, లేకపోతే ఎడమవైపు పెడతాం. వెరీ ఫ్యూ ఆఫ్ అస్ వీఆర్ వెరీ కాషియస్ వెదర్ ఫుట్ ఈజ్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. పాదం నిజంగా బ్యాలెన్స్ స్టేట్లో పెట్టామా లేదా అనేది వెరీ వెరీ ఫ్యూ టైమ్స్ వి చెక్. ఈవెన్ కుర్చీలో కూర్చున్నా ఒక కాలు పైన ఉంటుంది, ఒక కాలు కింద ఉంటుంది. సో దట్స్ హౌ వీ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు థై మజిల్స్, హ్యామ్స్ట్రింగ్స్ కానీ, క్వాడ్స్ కానీ, గ్లూటియల్ మేజర్ కానీ, మైనర్ కానీ. ఈవెన్ దోస్ హూ గో టు ద జిమ్ దేర్ బమ్ ఈజ్ వీక్. ఎందుకనంటే దే డోంట్ పే ఎనీ అటెన్షన్. సో ద డ్రాబ్యాక్ ఇన్ ద జిమ్ ఈజ్ యూ షో మీ వన్ whose bottom is strong, whose bum is strong. యాక్చువల్లీ ఆండ్రాయిడ్ రిసెప్టర్ యాక్టివేషన్ అంటే బమ్ మజిల్స్ బాగా, గ్లూటియస్ మ్యాక్సిమస్ మీద పనిచేయండి, అసలు ఏ ఎక్సర్సైజ్ పనికిరావు. యూ షో మీ వన్ బాడీ బిల్డర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, బట్ యాక్చువల్లీ ద పార్ట్ విచ్ ఈజ్ సపోజ్ టు బీ ఫైన్ నాట్ ఫైన్. అదేంటో తెలుసా? సీట్. అండ్ ఈ సీట్ ఈజ్ సో వీక్. అబ్జర్వ్ ఎవ్రీ బాడీ బిల్డర్. ఎందుకనంటే because of the tension in the legs. He does leg presses. The worst thing one should do is the leg presses. That is the best way to harm the back. అందుకే లెగ్ ప్రెసెస్ ఎవరు చేయాలయ్యా? సో who should do the leg presses? Leg presses should do the one who goes into lifting the weights, or the one who wants to run 100 meters sprint. వాడికి మజిల్ కావాలా? సో 100 meters నడవడానికి, ఈవెన్ 4000 meters పనికిరాదు ఆ మజిల్. ఓన్లీ 100 meters పనికి వస్తుంది. 100 meters ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజంకి, వెయిట్ లిఫ్టింగ్ పనికి వస్తుంది. సో అందుకే సో జిమ్ ఈజ్ ఆల్ అబౌట్ ఓన్లీ 14-15 presses, నథింగ్ మోర్ దాన్ దట్. ఓన్లీ 15 presses. They are called press. They are not called extension. Press అంటే కాన్సెంట్రిక్ కంట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ కాన్సెంట్రిక్ కంట్రాక్షన్. ఓన్లీ లాగి ఆల్రెడీ చెడగొట్టడం, ఆల్రెడీ ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్లు, దానివల్ల కణజాలం ఆల్రెడీ ముడిచిపోయి ఉన్నది. దాన్ని మళ్ళీ మనం ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? అందుకే కుడి కాలు ముందుకు ఉంచండి, ఎడమ కాలు ఇలా చక్కగా ఉంచి పైకి కిందకి. సో నో హరీ ఎట్ ఆల్. సో ఎనీ హరీ ఓన్లీ లీవ్స్ యూ వరీడ్. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ యోగా ఈజ్ టు స్లో డౌన్ టు ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. If you are not slowing down, if your mind is not slowing down, if your activities, reflexes are not slowing down, your reaction mechanisms are not slowing down, there is no way you can trigger your response mechanisms. So the only you will be able to respond to the situation called as sattvic. So the difference between rajasic and sattvic is only two. One is rajasic means his movement is reacting, and a sattvic means responding. That's only the difference. So
reaction, any haste is because of a reaction, an uncontrolled reaction in your body. Understand? Wherever you tense for a while, ఒక్క నిమిషం అలా మైండ్లో అలా కోపం వచ్చిందో ఏదో వచ్చింది, అయిపోయింది. ఆ రియాక్షన్ అనేది డ్యామేజ్ చేసింది. ఈవెన్ ఫర్ ఎ వైల్, ఏ ఫ్లాష్ ఆఫ్ చిత్తవృత్తి, ఒక్క చిత్తవృత్తి చాలు మనసులో. ఏది? ఆ శరీరంలో ఉండేటువంటి కణజాలాన్ని కార్టిజోల్తో చంపటానికి, టు కిల్ ద సెల్స్ బై కార్టిజోల్. జస్ట్ ఎ ఫ్లాష్ ఆఫ్ థాట్ ఎనఫ్. ఏం చేస్తుంది? అది కంట్రాక్ట్ చేస్తుంది, ఎసిడిక్ చేస్తుంది మెకానిజంని కంప్లీట్గా. ఎందుకని? ఎనరోబిక్ పాత్వేస్ ట్రిగ్గర్ అవుతాయి. ఎందుకని ఎనరోబిక్? ఎందుకంటే యువర్ సర్వైవల్ మెకానిజం కమ్స్. అందుకే ఎవ్రీ రియాక్షన్ ఇండికేట్స్ యువర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇట్ డజంట్ ఇండికేట్స్ యువర్ సుపీరియారిటీ కాంప్లెక్స్. ఎవ్రీ రియాక్షన్, ఎవ్రీ ఎమోషన్ ఇండికేట్స్ అవర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దాన్ని కాపాడుకోవడానికని మనం వి ట్రై టు ఎగ్జిబిట్ సుపీరియారిటీ కాంప్లెక్స్. టు ప్రొటెక్ట్ దట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బయటకు వస్తే నేను సర్వైవ్ కాలేదని చెప్పేసి ఎగ్జాక్ట్లీ యూ స్టార్ట్ యాక్టింగ్ ఆపోజిట్ విత్ ద సుపీరియారిటీ కాంప్లెక్స్ కాల్డ్ ఈగో. ఇఫ్ ఓన్లీ దట్ ఈజ్ నాట్ దేర్, సో దాన్ని అప్పుడేమంటాం, ఈగో లేనటువంటి వాడు ఏదైతే ఉంటుందో సో వాడి ప్రాబ్లం ఉండనే ఉండదు. ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసేసుకోవడమే. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే లేదనుకోండి, అసలు ఏ గొడవ లేదు. ఏ రాంగ్ ఇన్పుట్ టు ద మైండ్ అండ్ బాడీ అండ్ యు ఆర్ ఫుల్లీ అవేర్, నీకు తెలుసు అది తప్పని, అదేమవుతుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేస్తుంది బాడీలో. గిల్ట్ ఫుల్. ఆ గిల్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకా నువ్వు ఆపోజిట్ సమర్థించుకుంటావు అలవాటుని. చెప్తున్నాను, ఏ స్మోకర్ నోస్ ఇట్ ఇస్ నాట్ గుడ్, బట్ హీ ట్రైస్ టు argue with all others about the smoking because he knows. So that is called superiority complex, what he is talking about. అందుకే guilt-free living, yoga starts with guilt-free doing, guilt-free living. It's all about guilt-free living. Your food has to be guilt-free, your thinking has to be guilt-free, your every input has to be guilt-free. That day you will not have any ego problems. Only the guiltful feels inferior, superior. అందుకే గిల్ట్ ఫ్రీ అనేది, లివింగ్ అనేది అంత ఈజీ కాదు. అనుక్షణం మనల్ని బాధ పెట్టేదండి ఎవరి మాటలో కాదు, నో వన్స్ థాట్స్. వాళ్ళ అన్న మాటల్లో ఉండేటువంటి నిజమైతే ఉందని మనకు తగులుతుంది. సో వెన్ సమ్వన్ సే సంథింగ్ అండ్ దెర్ ఇస్ సంథింగ్ హిట్స్ అస్ అవర్ క్వాలిటీ, అవర్ ఓన్ ఒరిజినల్ క్వాలిటీ. ఏది? గిల్ట్. మన గిల్ట్ని పాయింట్ చేయగానే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఈగో వచ్చేస్తుంది. భార్య అయినా కావచ్చు. ఇంకా భార్య అయితే, భార్య అనేది ఫస్ట్ ఏది? స్టిమ్యులస్ టు టెస్ట్ యువర్ గిల్ట్. ఎందుకంటే షీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు పాయింట్ అవుట్ ద గిల్ట్. అక్కడే కనుక బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ కనుక అది లేదనుకోండి, గొడవ లేదు. సో అందుకే గిల్ట్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రీజన్ ఏంటంటే వీ షుడ్ నెవర్ మేక్ చిల్డ్రన్ టు ఫీల్ గిల్టీ బికాస్ వీ ఎంకరేజ్ దెమ్ టు డూ గిల్టీ థింగ్. వీ షుడ్ నెవర్ ఎంకరేజ్. సో అండ్ దెన్ ద హోల్ లైఫ్ బికమ్స్ లైక్ దట్ అండ్ చిల్డ్రన్ బికమ్ ఈగోయిస్టిక్. సో ఆల్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ యమ నియమ ఈజ్ ఆల్ అబౌట్ గిల్ట్ ఫ్రీ. సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు రియాక్ట్ అవుతామనంటే చెప్తున్నాను, ద రియాక్షన్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నాట్ బికాస్ సుపీరియారిటీ కాంప్లెక్స్. ఏ యోగి ఈజ్ హ్యావింగ్ నో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సో దెర్ ఇస్ నో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ హిమ్. Everyone, whoever insecurity, thinking of losing something, fear, abhinivesha, a boss tries to show his power and arrogance and all, thinking that, so if he doesn't do that, where he would lose his subordinate. It is like where he would lose the other person. Insecurity. Where he would dominate over him because he knows where is his guilt. So to protect from itself. అందుకే ఏ తప్పు చేయనివాడు
అవునా, ఏ చెడ్డ ఇన్పుట్స్ని దూరంగా పెట్టేవాడు ఋగ్వేదం. అవునా, సో చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు తినకూడదు, చెడు తినకూడదు, చెడు మాట్లాడకూడదు, ఏదైతే ఉందో అది చాలా చాలా హెల్ప్ఫుల్. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద ఋగ్వేద బేసిక్ ప్రిన్సిపల్స్. So contraction, every reaction is a contractile mechanism. It only activates contractile proteins. And the contractile proteins, when you activate, and all the time, so in the gym is all about press, contract, concentric contractions. So, but what we do in yoga is, yes, concentric is important, but more than concentric is eccentric concentration. Concentric will inert the growth of the mind. Eccentric contraction shapes the brain, shapes the mind, and programs the brain. Eccentric. So if you want to really grow yourself properly, if you want to grow capillary density in the cell, our aim is to increase the capillary density in the cell so that abundant oxygen should be available to the cell. So right now our capillary density has come down to our cells because the cell is shrinking naturally, and there is a question of capillary density. So all that we are trying to do is increase the capillary density. So the capillary density is directly proportional to the amount of lipase you produce, the amount of, so the stretch you do it. That is called eccentric contraction and pulling it apart. So that is where the growth is. That's how the lean muscle concept is all about. Not activating contractile proteins, but also contracting proteins. So they are called, so expansive proteins, not just contractile proteins. In gym you only know about contractile proteins, but in yoga is all about expansive proteins, the proteins molecules which helps in bringing flexibility, in building the elasticity of the muscle, in increasing the telomere length. Concentric muscle will not increase the telomere length. Only eccentric muscle will increase the telomere length. Eccentric muscle, eccentric contraction only is a way to generate a heparocyte growth factor. Heparocyte growth factor. In contractile protein, there is no heparocyte growth factor. Heparocyte growth factor is responsible for and first immune response in the system and first inflammatory response in the system. So the most important why eccentric lean muscle is because lean muscle only will develop when there is a heparocyte growth factor is created. Heparocyte growth factor is only generated only in eccentric contraction. In concentric contraction, there is no heparocyte growth factor at all. So there is a huge difference. Because what harm we do by going to the gym, I am just trying to tell. It shapes your personality totally in a negative way. It makes you very, very egoistic, testosterone building, and completely damages your personality completely. Because our life itself is damaging. Already tension is there, already so much gadbad is there, anxiety is there. We are working with the brain, we are no more working with the body. And then you are triggering the body mechanisms of fight and flight mechanism. And by going to the gym, then what happens? So how can you have, not possible to have a balanced, so a personality at all. Bound to be aggressive in thinking, rajasic completely, and tamasic. A rajasic always, so becomes a tamasic. When he is like a lion, he is like a lion. When lion gets its food and it becomes and once it hunts its prey, what it does? It doesn't move in the forest just like that. It comes and happily lies down and sleeps.
More than 24 hours it sleeps. Every prey it hunts. Every tiger, it sleeps more than 24 hours to digest what it has consumed. Rajasic, it is, tiger is a Raja, a jungle king, a lion. So they have what they have? Bulk muscles they have. They have bulk muscle. Bulk muscle only will maintain only when you rest. So when you eat and rest, and work and rest, so they run to hunt the prey, to strengthen the bulk muscles, and they eat that protein, and that's all. Once that protein comes in, that's all. The muscle has to grow again to maintain next hunt, next prey. It has to sleep. A gym goer is all about contracting the muscle. In the night he has to sleep. Or he has to take sleeping pills. If he without sleep, there is no way he can grow his muscle, because no growth hormone will be secreted. The first lesson in the gym is, so 1947 lesson. At that time steroids, testosterone injections are not there. So at that time he built first Mr. America in 1947. So he slept for 12 to 14 hours every day to grow that muscle. At that time, no steroids, no injections, no growth promoters. And he developed his body using conventional mechanisms of the building the concentric muscle. And when he was interviewed, he told us, the growth of my muscle has happened just like a lion, like a tiger. I used to sleep 12 hours to 14 hours. In fact, I took morphine to sleep. I took some sedatives to sleep, because sleep doesn't come, to grow my muscle. So, if the sleep is there, absolutely no problem. Even for you, the only drawback of you coming in the morning is sleep. You will be deprived of the sleep. మీ స్లీప్ తగ్గిపోతుంది. స్లీప్ తగ్గిపోవడం కాదు, స్లీప్ ఉండదు. అందుకనే ఎవ్రీడే బిఫోర్ లంచ్ ధారణ ఇస్ అ మస్ట్. లంచ్కి ముందు మీరు ధారణ చేయలేదు అని అంటే, ధారణ ఏంటో టీవీలో ఉంది, నేను కూడా చెప్తాను. ఆ ధారణ అనేది చేయకపోతే మీరు మార్నింగ్ యోగా కానీ మీరు యువర్ టాక్సింగ్ యువర్ సిస్టమ్, సింప్లీ ఐ విల్ టెల్. ఎందుకంటే మీరు ఎవరు యోగులు కాదు. అవును, ఏ యోగి డెఫినెట్లీ మైండ్ ఈజ్ ఆల్వేస్ రిలాక్స్ స్టేట్, డెల్టా స్టేట్లో ఉంటుంది, కానీ ఆయనకి స్లీపే అవసరం లేదు. బట్ అవర్ మైండ్ ఈజ్ అవేకెండ్ స్టేట్లో స్లీప్ స్టేట్లోనే డెల్టా స్టేట్కి వెళ్ళట్లేదు. ఇక అవేకెండ్ స్టేట్లో డెల్టా స్టేట్ ఎప్పుడు రావాలండి? అర్థమైంది. అందుకని ఫర్గెట్ అబౌట్ ఇట్. ఐ కెన్ మేనేజ్ 3 hours, 4 hours. నో, యూ మస్ట్ స్లీప్ at least power nap before your meal in the afternoon. If there is any day you have not slept, you have not touched the delta, the quickest way of touching the delta is, beyond delta is dharana. So that's why do the dharana. And for half an hour you take time, 15 minutes for dharana, 15 minutes for your lunch, half an hour. No organization in the world will prevent you in having your lunch for more than half an hour. And you are eligible officially as per the factory law you take, any law you take. Minimum half an hour lunch break is required. The lunch break is not to spend in chatting with others. The lunch break is for 15 minutes you first prepare yourself. Because lunch, when you eating food, gastric juice has to be secreted. Gastric juice only gets secreted. It is a parasympathetic activity. It is not a sympathetic activity. So your mind has to be so calm, relaxed state, body has to be uniform state before you sit for your meal. Endukani, when you are excited to eat, excitatory mechanisms blocks the and leptin signal, makes you eat like a demon and makes us eat like a asura and makes us eat like in a desperate mood. And what happens? No gastric juice is secreted. So why you feel the kick what you get while watching a TV, while watching సినిమా థియేటర్కి వెళ్ళావు, సినిమా థియేటర్లో సినిమా చూస్తూ కోక్ తాగింది వేరు, అక్కడ తినే చిప్స్ వేరు,
When you go into a cinema theater and when you drink that Coke, when you eat those chips, the flavor is different, the taste is different, entirely different. That's why you won't mind spending 300 rupees, 400 rupees. అందుకే 400 రూపాయలు వాడు పెట్టినా 500 రూపాయలు పెట్టినా డెస్పరేట్ కొనుక్కోవాలని అనిపిస్తుంది. ఎవడన్నా కొనుక్కోవట్లేదంటే ఇక డబ్బుల గురించి మరీ కక్కుర్తిపడి వాడు కొనుక్కోవట్లేదు అంతే. వాడు తినాలని లేక కాదు. అర్థమైందా అండి? The urge is why it is because the cinema is about completely excited state తీసుకెళ్ళిపోతుంది. It blocked your leptin signal already. అందుకే ఇఫ్ ఇట్ మేక్స్ యూ ఫీల్ వెరీ హంగ్రీ, నువ్వు భోంచేసేళ్ళు సినిమాకి ఇంటర్వెల్ టైంలో చూడు, నీకు ఎట్లా అనిపిస్తుందో. డెఫినెట్లీ సంథింగ్ టు ముంచ్. ఏంటి మేడం సినిమా, ఏంటి మేడం ఏం లేకుండా, స్నాక్ లేకుండా చేతిలో ఏ మజా వస్తుంది? సో ఎక్సైటరీ మెకానిజమ్స్ ఏమవుతుంది? స్ట్రెస్ కార్టిజోల్ యాక్టివిటీ. స్ట్రెస్ increases, blocks the serotonin hormone. Serotonin hormone only triggers the dopamine hormone. And leptin is not linked to the dopamine, leptin is linked to serotonin. And leptin gets blocked. And then the contentedness is gone. And our feeling, నా స్టమక్ ఫిల్ అయింది, ఐఎమ్ ఫైన్, ఐ డోంట్ నీడ్ అనే మెకానిజం ఒకటి ఉంది. దాన్ని సెరటోనిన్ మెకానిజం అంట. ఆ సెరటోనిన్ మెకానిజం is blocked and then leptin is blocked. Then you feel so much gastric juice already started. So you feel very, very hungry. So అప్పుడేంటి లోపల వేసేస్తాం మనం. అది సో మరి గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏం సీక్రెట్ అయింది? యాసిడ్ సీక్రెట్ అయింది. అందులో ఆల్కలైజింగ్ ఎంజైమ్స్ ఏవీ లేవు. అందులో పనికొచ్చేటువంటి బీపీసీ 157 అనేది జీరో. వెన్ యూఆర్ ఎక్సైటెడ్ యువర్ గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్స్ ఓన్లీ యాసిడ్, ప్యూర్ యాసిడ్. అసలు యాసిడ్ని కంట్రోల్ చేసేటువంటి ఎంజైమ్స్ బోల్డ్ ఉన్నాయి. లైక్ బీపీసీ 157 మాలిక్యూల్, అద్భుతమైనటువంటి మాలిక్యూల్, అది గ్యాస్ట్రిక్ జ్యూస్లోనే ఉంటుంది. ఆ 25 మైక్రోగ్రామ్స్ బీపీసీ 157 అనేది ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎంటైర్ యాసిడ్. But our BPC 157 only will produce when your mind is calm and quiet, when you eat. సో తినే ముందు భార్య మీద అరవడం కానీ, లేకపోతే ఇవన్నీ ఫుడ్ని ద్వేషించడం కానీ, ఇవన్నీ ఎక్సైటరీ మెకానిజమ్స్. అవన్నీ కూడా డైజెషన్కి, మన హెల్త్కి చాలా చాలా డెట్రిమెంటల్. అందుకే తినే ముందు ఎందుకు ధారణ చేయాలి మధ్యాహ్నం పూట అని చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకనంటే పారాసింపథెటిక్ యాక్టివిటీని యాక్టివేట్ చేయాలి తినే ముందు. చేసిన తర్వాత అప్పుడు నీ లంచ్ ఎంత తిన్నా కూడా అది కంప్లీట్గా డైజెషన్ అవుతుంది అండ్ కంప్లీట్గా అందులో ఉండే న్యూట్రిషన్ అబ్జార్బ్ అవుతుంది. ఎందుకంటే యువర్ బాడీ ఈజ్ రిలాక్స్డ్ స్టేట్ అండ్ ఆల్రెడీ ఆల్కలైజింగ్ స్టేట్లో ఉంది. న్యూట్రిషన్ అంతా అబ్జార్బ్ అవుతుంది. బిట్వీన్ ద న్యూట్రిషన్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ 7.1 to 7.6 pHలోనే అబ్జర్వ్ అవుతుంది. ఎనీథింగ్ లెస్ దాన్ దట్ ఇట్ వోంట్ అబ్జర్వ్. Otherwise, for body to make that pH, it takes minimum of 6 hours, 7 hours, 8 hours బాడీకి టైం పడుతుంది just to make neutralize the acid. So, అందుకే సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నవి కానీ, బట్ ఆల్ దీస్ థింగ్స్ మధ్యాహ్నం స్లీప్ అనేది చెప్తున్నాను. Sleep is a must in abroad. So the children, they don't sleep. That's why they don't have concentration. Agitated all the time. Keeping everything for them exciting. Everything is interesting because they don't sleep. In abroad, you won't find any youth sleeping, going at 7 o'clock and sleeping. Their life begins only evening 7 o'clock, 6 o'clock. అందుకే when you are doing the 3 months, చెప్తున్నాను మీ యాక్టివిటీ. సో అట్లీస్ట్ బిఫోర్ లంచ్ టు ధారణ. ఇట్ ఎంపవర్స్ యూ. ఇట్ టేక్స్ అవే 2 hours ఆఫ్ స్లీప్ ఇన్ ద మార్నింగ్ వాట్ యు ఆర్ డిప్రైవ్డ్. దట్ విల్ కంపెన్సేట్. 15 minutes of dharana will compensate 2 hours of your early morning sleep.
If you don't do that on any day, it will have a lot of effect on you. ఏ రోజైతే నువ్వు ఆ విధంగా ధారణ చేయలేదో ఆ రోజు మీ మీద, మీ మనసు మీద, మీ యొక్క శరీరం మీద దాన్ని ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు స్లీప్, you don't do dharana before lunch, then that day you should come early from office. You should have your supper by 7 o'clock, 7:30, before 8. And before 8:30 you should go to the bed.